గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోవు కదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాళ్ళెవరు? అసలా అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్లా పుట్టాను. నవ్వుతారేంటి? నిజమ్మ గారు ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట? ఖాళీవే ముసలాడు అయిపోయావు కట్టేతోమా. మరి ఒంట్లో ఓపిక లేదురా, నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం నగలాలా? కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దర్శనలాగా తొందరగా కానీ నాకు అతో పని ఉంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దొద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను నీ పెట్టినాగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు, ఎత్తుకు రాడచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి. మోహన్సుడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే అవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు. పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూదురు గాని.
ఏమిటా మాట్లాడు తన్నగలం ఏంటే కూర్దును వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో పో ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సాక్షిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచిన సామను చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్తి తప్పలా వద్దు మా అమ్మ కదూ ఉల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా తలమామ రాయే జాబిల్లి రాయే గోధుమ పూల్చాయే ఇదిగా ఆడకి తీరిగ్గా అవుతుందా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా అవును గాని మామా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నపూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అనుకూడు చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏ మావా అమ్మాయి గారు ఏమిట్రా ఏంటిలా పరిగెత్తుకొచ్చా అది కాదు అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు అయితే ఏం కొంప మునిగింది అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా నువ్వు రోజు తినటల్లా వద్దమ్మాయి గారు మీరు ఈ కూడి తినడమే ఇంకేమైనా ఉందా ఇచ్చేయండి గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఛు, ఏమిటి అల్లరి కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను తీసుకుపోయి తిను అమ్మాయి గారు గోపన్న నన్నా బాబు అవును గోపన్న నా పేరు మీకెట్ తెలుసు బాబు అరే నీ పేరు తెలియని వాడేవాడా కమా నాకు అలవాట్లేదు బాబు అరే దీనికి అలవాటు ఒకటే మగంత అలవాటు ఏంటి వద్దు, కమా నీతో నాకు చాలా పని ఉందో ఏంటి బాబు చూడు భద్రాద్రావుడికి పర్లేదు 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 భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి రా పదం రా రొట్టె ఎక్కువగా ఉంది బాబు అమ్మాయి గారు ఇంకో మంచి టైం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం ఏముంటుంది బంతిపు జాపండు అయితే నువ్వే చెప్పు అదే ఇంగ్లీష్ తాయం ఇంగ్లీష్ తాయివా ఇదిగో ఇస్తా చూసుకోండి ఏమిట్రా ఇది లవ్ లెటర్ నువ్వు రాసావా నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పడికి ఒకటేమిటి 100 రాసి పరేసేవాడి మరి ఇది ఎవరిచ్చారు అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా ఆయన పేరేంటి చెప్పమా ఏదో చెప్పాడే మర్చిపోయాను రాంబాబా రాంబాబు రాంబాబు గోపి లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు నాకేం తెలుసు ఎప్పుడన్నా రాశారా పెట్టానా ఆయన చెప్పాడు ఏమని లవ్ లెటర్ అని పిచ్చివాడ లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ అంటే లేఖ అంటే ఉత్తరం ఏమంటే నీ తలకాయ అదేందో నాకెందుకు చదివి చూడండి అమ్మాయి గారు ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి ఏంటి అమ్మాయి గారు ఏం రాశాడు ఏరా ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా తప్ప అమ్మాయి గారు చాలా తప్పు పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అమ్మ బాబోయ్ మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్ట చెప్పాడు 5 రూపాయలు కూడా ఇచ్చాడు నువ్వు తీసుకున్నావు అన్నమాట చూడు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి
చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అట్టగా? అంత తప్పనమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాటాను. ఏమిటి ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాన్. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది, ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది. అందులో కాలేజ్ చదువు, కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకున్న రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కాదు బాబు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2వ పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందన్నా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు, నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నమైపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది, జరగవచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న, కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న, తల్లి, నాన్న, మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. Thank you. జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా, త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇంకా డబ్బు. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు కమ్మాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్.
ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నర. పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓహో. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై రెడీ 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు? కీర్సెట్టు సార్. మీ అన్నగారు? బ్రతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైంది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో. ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కదన కండేస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతలు తీసిపారేయండి, ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, 3 పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది, 1 లక్ష మీది. Good. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బావగారు, 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. ఠా! అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వాయని పెట్టను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాను. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాతి జగన్నాథరావు గారు నిలుగుతావా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి బిఏ, కుర్రాడు చాపులాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా? కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాలు రాకు తీసుకొచ్చారు. తాపకాయ, నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమటపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచన దానికి. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 ఏమండి, నేనండి త్యాగరాజుని. గోపన్ తెచ్చిన సమాధానం వేడి వేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగులుంది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు. కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోవాలి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నపళంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి, మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? వస్తాను. చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని వేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదులేండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. ఏంటమ్మా గారు తలచుకొచ్చారు? అవునా, కాలేజీ రాకపోయింది. నిజం తడిచి ముద్దయిపోయారా? వర్షం చక్కగా ఎదురు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటారు కానీ. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను దేవు దాటించేసి. మరేవారు గోదావరి మంచి కోటి మీద ఉంది, ఎడగడానికి కూడా ఏం లేదు.
వరద తగ్గకి వెళ్ళొచ్చు రండి మా పాకలో కూర్చుంటుంది. అయ్యో నువ్వు తగ్గిపోతున్నారా? పర్లేదు రండి. ఇంకా అమ్మాయి తల చూసుకోండి. మీరు వెళ్ళి కానీ ఏడి పాలకపోతాం పార్కులు ఏమిట్రా? అంటారా తాగండి అమ్మాయి గారు. నువ్వు నేను తాగానండి. ముట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? బాగోరా ఎరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మాయి గారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. ఏరా, నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధెరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. ఏమని? పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా. అప్పుడు ఇట్టగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అబ్బాయి గారు, ఏంటో అబ్బాయి గారు? నాకు భయం వేస్తుందిరా. ఇంత పెద్ద గురువులో ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అవ్వ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. అల్లుడు గారండి. నమస్కారం. జర కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి రాధ నా 6వ ప్రాణం. మామగారు. అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఎక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేమిటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి తీసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం ఏంటి? మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోష వార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించి ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం? నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం.
త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న అమ్మా నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన. మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్నిందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు క్షమించండి బాబు గారు. తెలివి తక్కువ ఏదో ఆ ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ శంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం ఇస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులో. ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశారు అమ్మగారు. ఏమే నువ్వు? ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటికి వెళ్ళి చూడదాం, బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఎదురా పాట పాడు. ఆడు గోపన్న. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, పాడరా. ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు, ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు, వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు, వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వునా ఏడ్చినా, నవ్వినా
ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీ కనకాల ఏముందో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది? మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది? ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి మూగ మనసు బాసలు. ఈ మూగ మనసు బాసలు మీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధా, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబు గారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఏముందిరా? అవును, పెళ్ళయ్యాక అంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకెప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకనమాట. బాబుగారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.